గారి దిక్కుమాల పాదం దివ్యపాదం పాలనకు ముందు వరకు జంట నగరాల దాహార్తిని ఈ గొలుసుకట్టు చెరువులే తీర్చేవి. మొత్తంగా 4,500 పైగా చెరువులు కుంటలతో కలకలలాడింది నగరం. మరి ఇప్పుడు ఆ చెరువులన్నీ ఏమైపోయినాయి? ఎందుకీ మునక? రేవంత్ రెడ్డి మాటల్లో చెప్పాలంటే అమ్మలాంటి కమ్మలే ఈ నగరాన్ని కమ్మేయడమే హైదరాబాద్ ముంపుకు పునాది. నీకెప్పుడు కమ్మోలంటే సీదరా, అందుకే వాళ్ళ మీద బటగాజి మీదేస్తుంటామని అనుకుంటారేమో తప్పులేదు, కానీ అదే నిజం. 1983లో ఎప్పుడైతే ఎన్టీఆర్ రూపంలో కమ్మ పాలన మొదలైందో కోస్తా ప్రాంతం నుంచి వలసలు 100,000 రెట్లు పెరిగినాయి. అందులో కమ్మల సంగతి తెలిసిందే కదా. ఎక్కడైతే నదులు నీళ్లు వాటర్ బాడీస్ ఉంటాయో అక్కడ తిష్టవేసి దోచుకుంటారని, భూములన్నీ గుంజుకుంటారని తెలుసు కదా. అట్లనే చంద్రబాబు పాలనలో నగర చెరువులను యథేచ్ఛగా కబ్జా చేసే పర్వం మొదలైంది. ఇప్పటి నిజాంపేట్, మదీనాగూడ, దీప్తి శ్రీనగర్, మియాపూర్, కూకట్పల్లి, ప్రగతి నగర్, సైబర్ సిటీకి అటుపక్క మంచిరేవుల, మాదాపూర్, కొండాపూర్ లాంటి ప్రాంతాలన్నీ ఒకప్పుడు గొలుసుకట్టు చెరువులతో వర్ధిలే. 2000 సంవత్సరానికి ముందు వరకు కూడా ఈ సిటీ బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే ఈ సలీం ఫేక్ గాడు, అదే చంద్రబాబు అనేటోడు సైబర్ సిటీ కట్టినని చెప్పుతిరిగిందో అప్పటి నుంచే ఈ సిటీకి శని పట్టింది. మాదాపూర్, కొండాపూర్ గుట్టల్ని కొట్టేసి దుర్గం చెరువు చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ కబ్జా పెట్టి జయబేరి లాంటి సంస్థలకు కట్టబెట్టిన కథలన్నీ తెలుగు ప్రజలకు తెలిసిందే కదా. చెరువుల సుందరీకరణ పేరుతో సరూర్ నగర్ పార్క్, కృష్ణకాంత్ పార్క్, చాచా నెహ్రూ పార్క్ లాంటి వాటి చుట్టూ భూపందేరం చేసిండు. అది చాలదన్నట్టు 2003లో ఆఫ్రో ఏషియన్ గేమ్స్ నిర్వహించి గచ్చిబౌలి స్టేడియం, సరూర్ నగర్ స్టేడియం, యూసఫ్గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలను కట్టి సిటీ నలుమూలల భూముల ధరలను అమాంతం పెంచి తన సామాజిక వర్గానికి దోచిపెట్టింది. 2003లో అలిపిరి ఘటన తర్వాత ముందస్తు ఎన్నికలకు పోదామని అనుకున్న తరుణంలో బిల్లిరావు అనేటోనికి ఐఎంజీ భారత్ అనే సంస్థకు స్పోర్ట్స్ అథారిటీ పేరుతో 850 ఎకరాల విలువైన భూమిని కట్టబెట్టడం అందులో భాగమే. దాని ప్రస్తుత విలువ 1,00,000 కోట్లకు పైనే. అదే బిల్లిరావుకు కట్టబెట్టిన భూమిని వెనక్కి తీసుకుంటూ వైఎస్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది. దానిపై కోర్టులో కేసు కూడా ఫైల్ చేసింది. నాటి కేసు ఇప్పటికీ తెగకుండా ఎప్పటికప్పుడు స్టేలు తెచ్చుకున్నాడు చంద్రబాబు. మొన్న ఆంధ్ర ఎన్నికలకు ముందు తెలంగాణ హైకోర్టు ఈ కేసును సిబిఐకి అప్పగిస్తారా లేక మేమే ఆదేశించాలని మొట్టికాయలేసేదాకా తెలంగాణ పాలకులకు సోయి రాలేదంటే చంద్రబాబు ఖతర్నాక్ కన్నింగ్ నిర్ణయాలు ఎట్లుంటాయో ఊహించుకోండి. దానికి తోడు తన హయాంలో చెరువుల ఎఫ్టీఎల్ కుదించి యథేచ్ఛగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిండు. 1950 నాటి నక్షలను తీస్తే తెలుస్తుంది. అలాగే దుర్గం చెరువు, పేరం చెరువు, ఆఖరికి జీవో నంబర్ 111కు తూట్లు పడుస్తూ 11,000 ఎకరాలకు పైగా విస్తీర్ణం ఉండే జంట జలాశయాలకు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లను చెరబట్టింది చంద్రబాబు సామాజిక వర్గమే. నిజానికి ఈ దోపిడికి బాటలేసింది ఎన్టీఆర్. మీరు నమ్మినా నమ్మకపోయినా అదే నిజం.